కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలన కలడందురు అన్ని దిశలను కలడు కలండనేవాడు కలడో లేడో భగవంతుడు ఉన్నాడో లేడో అనే ఒక సందేహాత్మకమైన పద్ధతిలో భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాడు. ఆయన కదలడు, భగవంతుడు రాడు. అందులో పోతన గారు అచ్చ తెలుగు నుడికారంలో రాసినటువంటి ఆ భాగవత పద్యాలు ఏ విధంగా భగవంతుడు ఆపన్న ప్రసన్నుడు, ఏ విధంగా భక్తుల్ని కాపాడుతాడు అనే దానికి అప్పటిదాకా కదలినటువంటి ఆ స్వామి ఈ సందేహాస్పద స్థితి నుంచి బయటపడి గజేంద్రుడు నీవే తప్ప ఇతప్పరం ఇంకేం లేదు నాకు దిక్కు, అయ్యా నన్ను కావు అని కాపాడి పిలిస్తే అప్పుడు బయలుదేరుతాడు హుటాహుటి. చాలా అద్భుతమైన సన్నివేశంలో ఉన్నటువంటి ఆయన ఏమీ ఆలోచించకుండా, ఒక క్షణం కూడా ఆలోచన చేయకుండా బయలుదేరిపోతాడు. సిరికించెప్పడు చెంకచక్ర యుగమును చేదో ఈ సంధింపడు. అమ్మవారి పక్కనుంటే ఆవిడకి చెప్పరు, ఆయన సాధారణంగా వాడేటువంటి ఆ వాహనం వాడరు, శంఖచక్ర యుగాన్ని సంధించుకోరు, ఏదీ లేకుండా పరమాత్మ స్వరూపం కాబట్టి ఎలాగైనా నేను వెళ్ళి రక్షించాలనేటువంటి ఆతృత. అంటే ఎంత గొప్ప భగవంతుని యొక్క కరుణ మనకు కలగాలంటే మనం లీనమై వినాలి, లీనమై ప్రార్థించాలి.